ప్రపంచం ఇంకా నిద్రలోనే ఉంది. గాలి స్వచ్ఛంగా ఉంది. మనస్సు ప్రశాంతంగా ఉంది. అది సాధారణ సమయం కాదు, అది బ్రహ్మ ముహూర్తం. బ్రహ్మ ముహూర్తం ఎప్పుడు ప్రారంభమవుతుంది? హిందూ కాలగణన ప్రకారం ఒకరోజు 30 ముహూర్తాలుగా విభజించబడింది. ఒక ముహూర్తం సుమారు 48 నిమిషాలు. బ్రహ్మ ముహూర్తం సూర్యోదయానికి ముందు వచ్చే రెండవ చివరి ముహూర్తం. అంటే సాధారణంగా సూర్యోదయానికి సుమారు 1 గంట 36 నిమిషాల ముందు ప్రారంభమవుతుంది. సుమారు 48 నిమిషాలు ఉంటుంది. ఉదాహరణకు సూర్యోదయం 6 గంటలకు అయితే బ్రహ్మ ముహూర్తం సుమారు 4 గంటల 24 నిమిషాల నుండి 5 గంటల 12 నిమిషాల వరకు ఉంటుంది. ఆధ్యాత్మిక ప్రాముఖ్యత. పురాణాలు, వేదాలు ఈ సమయాన్ని అత్యంత పవిత్రమైన సమయంగా పేర్కొన్నాయి. బ్రహ్మ ముహూర్తంలో లేవాలని సూచించబడింది. ఈ సమయం ఎందుకు పవిత్రం? మనస్సు ఆ సమయంలో అత్యంత శుద్ధంగా ఉంటుంది. ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి. ధ్యానం, జపం, ప్రార్థన త్వరగా ఫలిస్తుంది. ఆత్మశక్తి, చైతన్యం పెరుగుతుంది. ఈ సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అని ఎందుకు అంటారు? బ్రహ్మ అంటే సృష్టికర్త, జ్ఞానం యొక్క మూలం. ఈ సమయంలో చేసిన విద్యాభ్యాసం, ధ్యానం, సంకల్పం గాఢంగా మనసులో నిలుస్తుంది. అందుకే మహర్షులు, యోగులు, ఋషులు ఈ సమయాన్ని సాధనకు ఎంచుకున్నారు. సైంటిఫిక్ కోణం. ఇది కేవలం ఆధ్యాత్మిక విశ్వాసమే కాదు, సైన్స్ కూడా దీన్ని సమర్థిస్తుంది. ఈ సమయం మన శరీరంలోని సర్కేడియన్ రిథం ప్రకారం అత్యంత సమతుల్యమైన సమయం. మెలటోనిన్ స్థాయి తగ్గడం ప్రారంభమవుతుంది. కార్టిసోల్ సహజంగా పెరుగుతుంది. మెదడు ఆల్ఫా స్థితిలో ఉంటుంది. ఉదయం గాలిలో ఆక్సిజన్ శాతం ఎక్కువగా ఉంటుంది. పర్యావరణం ప్రశాంతంగా ఉంటుంది. అందుకే ఉదయమే చదివినది, ఆలోచించినది ఎక్కువగా గుర్తుంటుంది. దీని వలన కాన్సన్ట్రేషన్ ఎక్కువ, మెమొరీ ఎక్కువ, క్రియేటివిటీ పెరుగుతుంది, స్ట్రెస్ తక్కువగా ఉంటుంది. బ్రహ్మ ముహూర్తంలో చేయాల్సినవి: ధ్యానం, జపం, శ్వాస అవగాహన, ఆధ్యాత్మిక గ్రంథాల పఠనం, జీవిత లక్ష్యాలపై సంకల్పం. ఈ సమయంలో చేసిన చిన్న మంచి అలవాటు కూడా జీవితాన్ని మార్చగలదు. బ్రహ్మ ముహూర్తం ప్రభావం. రోజును ఎలా ప్రారంభిస్తామో ఆ రోజు అంతా అలాగే సాగుతుంది. బ్రహ్మ ముహూర్తంలో లేవడం మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. నెగటివ్ ఆలోచనలను తగ్గిస్తుంది. ఆత్మవిశ్వాసం పెంచుతుంది. జీవితానికి దిశ ఇస్తుంది. ఇది కేవలం త్వరగా లేవడం కాదు, ఇది చైతన్యంతో లేవడం.